ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. అందరూ బాగున్నారా? ఈ వేగవంతమైన ఆధునిక ప్రపంచంతో కలిసి దేవుని పిల్లలమైన మనము కూడా పోటీ పడుతూ పరిగెత్తుతూ అసలు సిసలైన ఆత్మీయ జీవాన్ని విడిచిపెట్టామా లేక కలిగి ఉన్నామా? ప్రియులారా, విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లను మాత్రమే కాకుండా దేవుని సన్నిధి సజీవ స్పర్శనిచ్చే అనుభవాలను మరిచిపోకుండా మనము కొనసాగించాలి. రండి, దేవుని దివ్యవాక్య ధ్యానానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొదటి కీర్తన 2:3 వచనములు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువయోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. విజయవంతమైన ఫలభరితమైన జీవితానికి ఇదే రహస్యం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? చదివిన వాక్యాన్ని దినమెల్లా ధ్యానిస్తున్నామా? యవనస్తుడైన అద్భుతమైనటువంటి నాయకుడు యెహోషువ దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించి వర్ధిల్లాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఎంత శ్రేష్ట అనుభవము! మరి నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? దేవుని వాక్యములో ప్రావీణ్యత గల శాస్త్రి అయిన ఎజ్రా యొక్క దృఢ నిర్ణయము మీరు ఎరుగుదురా? ఈనాడు మన గురి కూడా అదే అయితే ఎంతో ధన్యులమవుతాం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. ఆధునిక దేవుని పిల్లలముగా ఎంతగా దేవుని వాక్యాన్ని అభ్యసిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ఇతరులకు నేర్పుతా వస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, చెర నుండి తిరిగి వచ్చిన యూదులు వారి యొక్క అనుభవము మరియు తీర్మానమేంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనము, చివరి భాగము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎంత అద్భుతమైన తీర్మానం! నేడు నీవు నీ స్థానిక సంఘ సహవాసములో నిలిచి ఉన్నావా? సమాజముగా కూడుట మానవద్దు అన్న దేవుని హెచ్చరికను మనస్కరిస్తున్నామా? లేక ఈ కరోనా కాలములో అలవాటైన యాంత్రిక జీవనముతోనే తృప్తి పొందుతున్నామా? సెల్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో కాలక్షేపము చేయక పరిశుద్ధుల పలకరింపు సహవాసాలతో ఆనందిస్తూ దేవుని పరిశుద్ధ ఆలయములో ప్రార్థనలతో కృతజ్ఞతార్పణలను దేవునికి చెల్లిస్తూ ఆయన సన్నిధి స్పర్శను అనుభవిద్దామా? దావీదు తన జీవిత అనుభవమును ఇలాగు తెలుపుతా ఉన్నాడు. కీర్తనలు 122 మొదటి 2 వచనములు. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా
మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. మందిరముతో లేక సంఘముతో మమేకమైన దేవుని పిల్లలందరూ ధన్యులు. దేవుడు ఈ సత్యవాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.